నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా నుంచున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, 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 మహాత్ముడా, మీ కొందనాలు, మీ కొందనాలు, మీ కొందనాలు, మీ కొందనాలు. కృపా సత్య సంపూర్ణ దేవా మీ కొందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లించున్నాం. రాజులకు రాజా మీ కొందనాలు, ప్రభులకు ప్రభుడైన దేవా మీ కొందనాలు చెల్లించున్నాం దేవా. ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా, శైలమా, నమ్మదగిన సదైవమా. నాడాలునయున్నావు, తేడెము నీవయ్యా, నాడాలునయున్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సంతోషంగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవా మీ వందనాలు తండ్రి. నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా తొందరగా. నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనుండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా, శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా, శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా, ఆశ్రయమా, శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా, శైలమా, నమ్మదగిన
వందనాలు. స్తోత్రము దేవా, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఆలోచనకర్త దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధ. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను నేను, యేసయ్యా నేను. కన్నులు నీతిమంతులు చూచుచున్నవి, నీ చెవులు మా మొర్రలను విను
లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రులు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రులు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నీకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయం నీ నామం ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయం నీ నామం ఆశ్రయము చీకటిలో బాలమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉజ్జిగా దేవుని ఆరాధిద్దాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతని తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదయ్యా. ఎంతమంది దేవుడవేసయ్యా. అబ్బాని నీ బిడ్డను పాడదాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా. అవమానముందును నేను అబ్బా నీ బిడ్డను, నీ బిడ్డను, సయ్యానమందను నేను. యేసయ్యా నేనే బిడ్డను, అవమానమందను నేను. సయ్యా నేనే బిడ్డను, అవమానమందను నేను. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. యేసయ్యా అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను
హల్లెలూయా. యేసయ్యా నే నీ బిడ్డ. ఆరాధనలో నడిపించిన కోయర్ టీంకి వందనాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా సిద్ధపడి ఉన్నారండి క్విజ్కి. ఇప్పుడు మనం ఫస్ట్ స్త్రీలను అడుగుతున్నాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ స్త్రీలను అడుగుతున్నాను. గృహ నిర్వాహకులలో ప్రతి వానికి ఉండవలసిన లక్షణం ఏమిటి? చెప్పు. నమ్మకమైన వాడేంటి అవశ్యం. నమ్మకత్వం. రైట్ ఆన్సర్. పౌలునకు ప్రియుడును నమ్మకమునైన కుమారుడు ఎవరు? తిమోతి. తిమోతి. ఎస్, రైట్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయండి. దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ తోనే ఉన్నది. బాకీ. శక్తి అయి ఉన్నది. రైట్ ఆన్సర్. అందరూ కూడా క్లాప్స్ కొడుతూ. తండ్రిగా ఉన్న పౌలు గారు సంఘాన్ని ఏ విధముగా ఉండమని బతిమాలుకొనిచున్నారు? పౌలు గారు సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బాయ్స్ నుంచి. పరిశుద్ధులుగా ఉండాలని. పరిశుద్ధులుగా ఉండాలని. కాదు, రాంగ్ ఆన్సర్. ఏం చెప్తారంటే కాదు. అది వెనకాలన్నా లేడీస్ నుంచి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా పుట్టబడిన దేవుని యందు నన్ను పోలి నడుచుకొనవలనని బతిమాలుకొనుచున్నాను. రైట్ ఆన్సర్. అందరూ కూడా చెప్పండి. పౌలు గారు మేము ఎవరెవరికి వేడుకగా ఉన్నామన్నారు. మీరు ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కావాల్సింది. అస్మాట్కు మీరే చేయించేస్తారు. పౌలు గారు మేము ఎవరెవరికి వేడుకగా ఉన్నాము అన్నారు. దేవదూతలకి మనుషులకి. ఇంకొకరు కూడా. రైట్ ఆన్సర్. మీలో అన్యజనులలో కూడా జరుగునటువంటి పాపకార్యము ఉన్నదను వదంతు కలదు. ఏమిటా వదంతి? చెప్పండి. తండ్రి ఎస్, రైట్ ఆన్సర్. ఇంకొకటి రైట్ ఆన్సర్. ఇట్టి కార్యములు చేసిన వారిని ఏమి చేయాలని పౌలు గారు ఆశించారు? రాంగ్ ఆన్సర్. చెప్పండి. సంఘము నుండి వెలివేయాలి. రైట్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడతారు. సంఘములో ఉన్న సహోదరుడు అనబడిన వాడు ఏ విధముగా ఉండకూడదు? జోలరుడు కానీ, తిండిబోతు కానీ, తిట్టిబోతు కానీ, వ్యభిచారుడు కానీ, విగ్రహారాధికుడు కానీ, దూషణము చేయవాడు కానీ వారితో సాంగత్యం చేయకూడదు, వారితో భోజింపకూడదని చెప్తారు. రైట్ ఆన్సర్. అందరూ కూడా చప్పట్లు కొడతారు. జారులతో సాంగత్యము చేయవద్దని వ్రాసిన పౌలు గారి ఉద్దేశము ఏమిటి? లోకములో ఉన్న వారి కొరక, సంఘము లోపల వారి కొరక? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మంచిగా చెప్పారు, కాకపోతే గిఫ్ట్ లేదండి. అందరూ చెప్పకూడదు, వదిలే చెప్పాలి. నా బాయ్స్కి అది ఈజీ క్వశ్చన్ ఏమన్నా. పరిశుద్ధులు ఎవరెవరికి తీర్పు తీర్చకూడదు? ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి, బాయ్స్ చెప్పచ్చు.
ఇంకొకటి కూడా ఉంది. లోకమునకు ఇంకా చెప్పండి అన్న, కరెక్టే, రైట్ ఆన్సర్. లోకమునకు దేవదత్తులు అంటే చెప్పలేదు. సంఘములో ఒకని మీద ఒకనికి వ్యాజ్యమాడుట కేవలము లోపము, అంతకంటే ఏమి చేయడం మేలు అని పౌలు గారు చెప్పుచున్నారు. అవమానం అందుట, అన్యజనుల ఎదుట అవమానం. దగ్గరగానే చెప్పారు, రిలేటెడ్గా. అవమానం అందుట మేలు కదా. దగ్గర చెప్పారు. ఇంకెవరైనా చెప్తారండి? 2 ఆన్సర్లు ఉన్నాయి. ఒకటి వచ్చి సొత్తునకు అపహరింపబడవద్దని చెప్పుట, మన దేహములు ఎవరికి అవయవములై ఉన్నవి. బాయ్స్ కన్నా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పండి. జీవన్ చెప్తారండి. క్రీస్తుకు పరిశుద్ధ, రైట్ ఆన్సర్. చెప్పండి అన్యాయస్తులు ఇంకెవరు దేవుని రాజ్య వారసులు కానేరరు. అన్యాయస్తులు ఇంకా ఎవరు దేవుని రాజ్య వారసులు కానేరరు. విగ్రహారాధికులు, జారులు, వ్యభిచారులు. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నారు. మొత్తం 10 మంది ఉంటారు. అడిగి తెలుగు గలవారు, ఉద్దములాడువారు, త్రాగుబోతులు. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడతారు. ఈజీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, అన్ని కష్టంగా ఉన్నాయి. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేనికి దూరముగా పారిపోవాలి? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని ఏ పాపము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అది అన్న అందుకే ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. రైట్ ఆన్సర్. అందరూ కూడా చెప్పండి. మనం మన సొత్తు కాదు, ఏమి పెట్టి కొనబడిన వారము గనుక మన దేహములతో ఏమి చేయాలి? మైకి అన్న, దేవుని రైట్ ఆన్సర్. అందరూ కూడా చెప్పండి. లాస్ట్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నానండి. అట్టి వారిలో విశ్వాసము ఏమి చేయకూడదు, అట్టి వారిని ఏమి చేయాలి? అట్టి వానితో విశ్వాసి ఏమి చేయకూడదు, అట్టి వానిని ఏమి చేయాలి? చెప్తారా ఎవరు? అంటే బాయ్స్ సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి? సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు. రైట్. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయను, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును కాకుండా ఏ విధముగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. వాయిస్
కూర్చుని నేను అదే అడిగాను. రైట్, చెప్పండి అదే చెప్పండి అదే. నిష్పత్తం లేకుండా నిష్కపటమును నిష్కపటమును సత్యమును సత్యమును తెలియని రొట్టె. రైట్ ఆన్సర్. చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. లేఖనములను అతిక్రమింపకూడదని పౌలు గారు ఎవరెవరి మీద సాదృశ్య రూపముగా పెట్టుకుని సంఘానికి వివరించారు అని మీరు మళ్ళీ అడుగుతున్నాను కోసం. లేఖనములను అతిక్రమింపకూడదని పౌలు గారు ఎవరెవరి మీద సాదృశ్య రూపముగా పెట్టుకుని సంఘానికి వివరించారు. అక్కడ అమ్మ ఇందునితో నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని రైట్ సాంగత్య రూపంగా మేము చెప్పుతున్నాము. రైట్ ఆన్సర్. గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హల్లెలూయా. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడినట్లయితే కీర్తనలు 107 15 నుంచి 30 వచ్చిన వరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ చిట్టి వచ్చి చదవవలసిందిగా కొంచెం. కీర్తనలు 107 15 నుంచి 30 చదువుకుందండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందరు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచక ఉండిరి. ఆయన తుఫాన్ ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. దేవుడి పరిశుద్ధవాక్యం జీవించిన వాక్యం చదివిన బ్రదర్కి వందనాలండి. మనం అందరం అదేవిధంగా సైలెంట్గా ఉన్నట్లయితే మన మధ్యలో ఉన్న సిస్టర్ కరుణ సాక్షి గారు వచ్చి వాక్యం అందించవలసిందిగా కోరుచున్నాం. ఆవిడ వచ్చి చూడగా చప్పట్లు కొట్టారు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసి వాక్యం రాలేదు. పరిశుద్ధాత్మ తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి దేవ సంఘమంతా కలిసి తండ్రి దేవ స్త్రీలు యవనస్తులు అందరూ కలిసి తండ్రి నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు తండ్రి. చక్కటి బైబిల్ క్విజ్ జరిగించడానికి నువ్వు చేసిన కృపను బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ఇప్పుడు వాక్యం ధ్యానించుండగా తండ్రి దేవ నువ్వు నన్ను మరుగుపరిచి నువ్వు మాతోనూ తండ్రి ఉన్న వారందరితోనూ తండ్రి మాట్లాడమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సో నేను వేరే వాక్యం ఏది మాట్లాడట్లేదు. ఈరోజు క్విజ్కి ఏది చదివామో దాన్నే కొంచెంగా ధ్యానించుకుందాం. ఓకే, ఈ 3 అధ్యాయాలు కూడా చాలా శ్రేష్టమైన అధ్యాయాలు. ఎందుకంటే
ఇది కొత్తగా విశ్వాసులు కాదు, ఇది సంఘంలో లోపల ఉన్నవారి గురించే 3 అధ్యాయాలు కూడా ఉంటాయన్నమాట. ఎంతమంది డీటెయిల్గా చదువుకొచ్చారు 3 అధ్యాయాలు? ఓన్లీ కొంతమంది కదా. నేను అసలు ముందు ఇవి డిస్కషన్ అయిన తర్వాత క్విజ్ పెడితే బాగుండు అనుకున్నాను, ముందు క్విజ్ అయిపోయింది. అయితే 4వ అధ్యాయంలో ఏముంటుందంటే గృహ నిర్వాహకులు ఏ విధంగా ఉండాలి. గృహ నిర్వాహకులు అంటే ఎవరంటే ఎల్డర్స్, చర్చిలో ఉండే ఎల్డర్స్ ఏ విధంగా ఉండాలి అనేది 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా ఉండాలంటే చాలా నమ్మకస్తులుగా ఉండాలి అనేసి పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. అందులోనే మళ్ళీ 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు గృహ నిర్వాహకుల కోసం అంటే ఎల్డర్స్ కోసం ఉంటుంది. దాని తర్వాత 6 నుంచి 13 వరకు కూడా కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు గర్వ హృదయంతో ఉన్నారు, వారు ఏ విధంగా తగ్గించుకుని విధేయతగా ఉంటే దేవుని చేత ఎలాగా ఆశీర్వదించబడతామని ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి 14 నుంచి 21 వరకు కూడా చివరి వరకు పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు తండ్రిగా ఉన్నాను అనేసి పౌలు గారు వివరిస్తూ ఉంటారు. దాని తర్వాత 5వ అధ్యాయానికి వస్తే అక్కడ లైంగిక పాపం ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి కొరింథీ సంఘంలో లైంగిక పాపం ఎక్కువ ఉంటుంది. దాన్ని పౌలు గారు ఎలా ఖండించారు ఏంటి అనేది వివరంగా రాసి ఉంటుంది. ఇప్పుడు 5వ అధ్యాయం ఒక్కసారి మళ్ళీ చదువుకుందాము. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాను నేను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే, కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే అదే అప్పుడు దినాల్లో ఉండే పాపం ఇప్పుడు కూడా సంఘంలో ఏలుబాటు చేస్తుంది కొంతమంది ద్వారా. ఓకే, అయితే వాళ్ళలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు, గిల్టీ లేదు, సరికదా. వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తున్నారు అటువంటి పాపాన్ని బట్టి. ఓకే, అక్కడ సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నారు, ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే అటువంటి వాళ్ళని మీరు సంఘం నుంచి వెలివేసేయమంటున్నారు. ఎందుకంటే కిందన 7వ అధ్యాయంలో ఉంటుంది, ఆ పులిసిన పిండి, పాతదైన పులిసిన పిండి ఏం చేస్తుంది, మొత్తం అంతా పిండిని పులే చేసేస్తాను. మన స్త్రీలు అందరికీ తెలుసు, ఇడ్లీ పెడుతున్నప్పుడు పిండి పులియాలంటే మనం ఇక్కడ ఈ మెయిన్ ఈ కంట్రీలో చాలా సఫర్ అవుతాం కదా, బయట పెట్టి ఎండలో అలా ఇలా చేస్తాం పిండి పులియాలి అనేసి. సో ఆ పిండి ఏం చేస్తుంది, మొత్తం పిండి, కొంచెం పిండి ఉన్నా మొత్తం అంతటిని. అదేవిధంగా అటువంటి స్వాభావికం ఉన్న వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు ఈజీగా స్పాయిల్ చేసేస్తారు. ఓకే, మంచి వాళ్ళు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారు, అటువంటి వాళ్ళని సంఘం నుంచి వెలేసేయమంటున్నారు. ఆ వెలివేయడం ద్వారా వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించిన వారు అవుతారు, మిగిలిన వాళ్ళు పాడవకుండా ఉంటారు. సో పాడవకుండా ఉండాలంటే ఏంటంటున్నారంటే 8వ వచనంలో, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. మనం పులియని రొట్టె ఉండాలి. అది ఎలాగా, సత్యం అనే పులియని రొట్టె, నిష్కపటత్వం అనే పులియని రొట్టెతో ఉండాలన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పౌలు గారు ఏమంటున్నారంటే సంఘంలో ఉంచొద్దు అంటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా సంఘంలో ఉన్నవారు ఇంకెవరెవరై ఉండకూడదు అంటున్నారు. సో సరే, ఇది చెప్తున్నప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ ఉంటుంది, ఏంటి ఇలాగా చక్కగా వివరంగా చెప్తున్నారు. 10వ అధ్యాయంలో ఏమంటున్నారంటే జారులతో సాంగత్యం చేయొద్దంటే, మనం బయట వర్క్ చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల మ్యాక్సిమం పీపుల్ ఈ టైప్లోనే ఉంటారు. సో ఇలాగ మనం ఎవరితో మాట్లాడకుండా అలా ఉంటే మనం ప్రపంచంలో జీవించలేము. కాబట్టి మీరు ఈ వాక్యము, ఈ జారులు అనేది మీరు బయట వారి గురించి కాదు, సంఘంలో ఉన్న వారి గురించి చెప్తున్నారు. అందుకే అక్కడ 10వ అధ్యాయం చెప్తున్నారు, ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనా ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును.
కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవ్వడును జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు. అర్థమవుతుందా? సో ఒక్కసారి ప్రతీది మనం జాగ్రత్తగా చూసినట్టయితే, జాగ్రత్తం అంటే అందరికీ తెలుసు. అండ్ లోబి అంటే మనకి అస్తమానం అమ్మగా చెప్తూ ఉంటారు కదా, ఇచ్చేవారుగా ఉండాలి. ఎక్కడ మనకి ఆ కంపాషన్ హార్ట్ ఉండాలి. ఎక్కడైతే ఆ ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారు వారి దగ్గర మనం బిగబెట్టకూడదు, లోభత్వం చూపించకూడదు. సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా లోబులే ఉండకూడదు. విగ్రహారాధికుడు అయి ఉండకూడదు. విగ్రహారాధన అంటే ఓన్లీ విగ్రహాలకు మొక్కడమే కాదు, దేవునికంటే ఏది కూడా మన హృదయంలో ఎక్కువ ఉన్నది అది విగ్రహారాధన సమానమనే దేవుడు వాక్యంలో చెప్తున్నారు. నెక్స్ట్, తిండిపోతాయి ఉండకూడదు, తిట్టుపోతాయి ఉండకూడదు, త్రాగుపోతాయి ఉండకూడదు, దోచుకుని వారే ఉండకూడదు. అవి ఉన్నయాళ్ళ అటువంటితో సాంగత్యం చేయొద్దు అని చెప్తున్నారు అన్నమాట. ఇదంతా కూడా సంఘంలో ఉన్న ఎవ్వరూ కూడా ఈ విధంగా ఉండొద్దు అని 5వ అధ్యాయం అయింది. తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి ఇది చాలా మంచి మాటలు. 6వ అధ్యాయం మొదట్లో, మీలో ఒకనిలో ఒకరికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాజ్యమాడుట తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మనం ఎవరెవరికి తీర్పు తీరుస్తాము? పరిశుద్ధులకి, దేవదూతలకి, లోకానికి మనం తీర్పు తీరుస్తాం. అర్థమవుతుందా? అంత ఆధిక్యత మనకుంది. రాబోయే దినాల్లో మనం దేవునితో ఎత్తబడినప్పుడు మనకి ఉండే ఆధిక్యత ఏంటంటే, మనం ఇప్పుడు లోకంలో అధికారులకి వాళ్ళకి మనం తక్కువగా కనిపించవచ్చు, కానీ ఒక దినం వస్తుంది, ఆ దినము అందరికీ మనం తీర్పు తీర్చేవాళ్ళం. ఓకే, అటువంటి గొప్ప నిరీక్షణ మనకుంది. అటువంటి గొప్ప నిరీక్షణ ఉన్నప్పుడు చిన్న చిన్న వాటి కోసం మీరు ఎందుకు వ్యర్థమైన దానికోసం మీరు తగులాడుకుంటున్నారు? దానికోసం ఎందుకు మీరు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చమని అడుగుతున్నారు? అది చాలా మైనర్ థింగ్ దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాడు, అది మైనర్ థింగ్ అని మనకి ఎలాగా తెలుస్తుంది అంటే చెప్తాను. ఇప్పుడు నేను స్కూల్లో టీచర్ని కదా, నాకు చిన్నపిల్లలు క్లాస్లో పిల్లలు ఉంటారు. వాళ్ళ కంప్లైంట్స్ ఏముంటాయి? అమ్మాయి నాతో మాట్లాడట్లేదు. వాళ్ళకి చాలా పెద్ద విషయం కింద ఉంటుంది. ఆ డే అంతా అప్సెట్ అయిపోయి వాళ్ళకి అదొక బిగ్గెస్ట్ ఇష్యూ కింద ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకోకపోయినా ఏం చేయకపోయినా. ఇప్పుడు మనకి అది అనిపిస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది కదా, చిన్న దానికి ఇంటికి వెళ్ళి ఇలా అప్సెట్ అయిపోతున్నారు అని. అంటే ఆ ఏజ్కి అది చాలా పెద్ద విషయం కింద ఉంటుంది. ఇప్పుడు మనకేంటి, ఈ తగువ ఏదైనా ఒక తగువు కానీ ఏదైనా ఫైటింగ్ ఉన్నా కానీ అది మనకి చాలా పెద్దది ఉంటుంది. కానీ అది చిన్నదాని కింద మన దృష్టికి రావాలి. ఎప్పుడు వస్తుంది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుని మనం కలిగి ఉంటే అవన్నీ కూడా మనకి మైనర్ కింద అయిపోతాయి. ఎందుకంటే అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇలా మీరు తగువులాడుకుని అన్యజనుల దగ్గరికి వెళ్ళి తీర్పు వాళ్ళ దగ్గర నుంచి జడ్జిమెంట్ తీసుకునే కంటే మీ సొత్తులు అపహరింపబడటం మేలు. అంటే పోనీ మన డబ్బు, అర్థమవుతుందా? మన డబ్బు కంటే మన పరిశుద్ధత, మన స్పిరిచువాలిటీ ముఖ్యం అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇద్దరు ఫైటింగ్ ఆడుకుని ఒక కోర్టుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి తగు కోసమో లేకపోతే ఆస్తుల కోసం ఈ తగులు ఆడుకునే కంటే నువ్వు ఆస్తులు వదిలేసి ఆ తగు అనే దాని నుంచి నువ్వు దూరం అయిపోతే అది దేవుని దృష్టికి మేలని చెప్తున్నారు. దానికంటే ఇంకో మాట కూడా అంటున్నారు, ఏంటి? అన్యాయం సహించడం మేలు. నీ దగ్గర న్యాయం ఉన్నా సరే నువ్వు బయటికి వెళ్ళి తీర్పు కోసం వెళ్ళొద్దు. దానికంటే నువ్వు అన్యాయం సహించడం మేలు విశ్వాసగా ఉండి అని చెప్తున్నా. అదంతా ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ రావాలి. మనకి ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. మనం ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకి చిన్న విషయాల కింద ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొత్తగా రక్షించబడిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మనం దేవుల్లో నడుస్తూ ఉన్నాం కదా, మనకి ఇవన్నీ ప్రాక్టీస్ అయిపోవాలి. ఇంకా నేర్చుకునే వాళ్ళుగా కింద కాకుండా ఇవన్నీ మన ప్రవర్తనలో మనం చూపిస్తూ ఉండాలన్నమాట.
సో ఇది ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఈ 6వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఇలాంటి వారు అందరం తర్వాత ఇక్కడ ఏముంటుందంటే 9వ వచనం చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో ఈ వాక్యం చెప్పే ముందు మధ్యలో ఆడంగితనము కలవారు అని ఒక మాటను బట్టి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు సొసైటీలో ఇది చాలా కామన్ అయిపోయింది. ఆడోళ్ళు మగోళ్ళ వేషం, మగోళ్ళు ఆడోళ్ళ వేషం వేయడం కదా మనం కామన్గా చూస్తున్నాము. ఇక్కడ ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించిండ అలాంటిది వద్దు, అది వాక్యానుసారం కరెక్ట్ కాదు. ఓకే, ఎవరైనా అలాంటివి చేస్తే ఎంకరేజ్ చేయొద్దు. మీరే మీ పిల్లలకి ఎప్పటికప్పుడు వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు ఈ మాటలు కూడా మీరు నేర్పించండి. అసలు ఆడపిల్ల వేషం వేయడము, మగపిల్లలు అలా చెయ్యొద్దు, అసలు అది అసలు వాక్యానికి కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత ఇక్కడ మంచి మాట 11వ వచనంలో ఉంది. మీలో కొందరు అట్టివారే యుంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు? యేసుక్రీస్తు నామమున కడగబడి, ఆత్మయందు మీరు కడగబడి, యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడగబడి ఇటువంటి వారు మళ్ళీ నీతిమంతుల కింద వచ్చేసారన్నమాట. సో ఒకవేళ ఇప్పటికీ మనలో అలాంటి గుణాలు ఏమన్నా ఉంటే మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏ ఒక్క చిన్న గుణం ఉన్నా సరే, ఎందుకంటే ఏ గుణం ఉన్నా సరే మనము దేవునికి రాజ్యానికి వారసులం కాము. కాబట్టి ఆయన ఆత్మలో మనం పరిశుద్ధపరచుకుని ఆ కన్నీటి ప్రార్థన చేసి ఆ పాపం విడిచిపెట్టడానికి దేవుడి సహాయం అడిగి పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి అనేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ 19వ వచనానికి వెళ్ళిపోతాను నేను. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? సో మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచుడి. సో మనము క్రీస్తు రక్తంతో కొనబడిన వారు. ఓకే, ఆయనలా మనం ఉండాలి. మన మీద మనకు అధికారం లేదు, మన శరీరం మీద మనకు అధికారం లేదు. అందుకే చెప్తున్నారు, జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. ఓకే, మన శరీరము కొనబడింది, క్రీస్తులో మనం కొనబడ్డాం, ఆయనతో, ఆయన రక్తం ద్వారా కొనబడ్డాం, ఆయన చనిపోయి తిరిగి లేపడ్డాం, మనం కూడా ఆయనతో చనిపోయి తిరిగి లేపబడ్డాం. కాబట్టి మన శరీరం మీద మనకి ఏ విధమైన అధికారం లేదు. ఓన్లీ అది దేవునికి మాత్రమే అధికారం ఉంది మన శరీరం మీద. మన శరీరంతో పరిశుద్ధమైన క్రియలే చేయాలి కానీ అపవిత్రమైన క్రియలు చేయకూడదు. జనరల్గా చాలామంది ఏంటంటే ఈ వ్యభిచార సంబంధమైన పాపం చేస్తున్న వాళ్ళు ఎక్కువ దావీదు గారిని తీసుకుంటారు. దావీదుని దేవుడు క్షమించాడు కదా దావీదు పాపం చేసినప్పుడు అని. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, దావీదుని దేవుడు క్షమించాడు కానీ చాలా స్ట్రగుల్ అయ్యారు ఆయన. తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యారంటే తన సొంత కుమారుడే సొంత కుమార్తెని తామార్ని, అది చాలా భయంకరం కదా. తర్వాత కుమారుడే హత్య చేయబడ్డాడు, సొంత కుమారుడు హత్య చేయబడ్డాడు. బెత్షెబాతో పుట్టిన ఫస్ట్ కుమారుడు చనిపోయాడు. ఇవన్నీ మీరు 2 సమూయేలు 12-13 అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తుంది. సో ఎంత అనుకుంటాం మనము, దేవుడు క్షమించాడు కదా, ఏముంది, ఇది బయలాజికల్ నీడు, ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడు. అస్సలు అలా అనుకోద్దండి. అది ఎంత భయంకరంగా దేవుడు వార్నింగ్ ఇచ్చారంటే ఒకే ఒక వాక్యం చెప్పి మీకు ముగిస్తాను. భయం అనిపిస్తుంది మనకు అది చదువుతూ ఉంటే. 2 సమూయేలు 12వ అధ్యాయము 11-12. నేను సెలవిచ్చి ఉన్నదేమనగా, నీ ఇంటి వారు మూలముగానే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూస్తుండగానే నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించెదను. పగటి యందు వారు వారితో శయనించి, నీవు ఈ కార్యము రహస్యంగా చేసేదివి కానీ ఇశ్రాయేలులందరూ చూస్తుండగా పగటి యందే
నేను చెప్పిన దాన్ని చేస్తున్నాను అని. అర్థమవుతుందండి. దేవుడు ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దావీదుని క్షమించేశారు అనుకుంటాం, కానీ మనం చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దేవుడు నువ్వు రహస్యంలో చేసావు, అదే పాపం నీ భార్యల ద్వారా బయట జరిగిస్తారు అనేసి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ 3 అధ్యాయాలు మనం ఫిజిక్స్ చదివిన 3 అధ్యాయాలు కూడా మనల్ని ఎలా సరి చేసుకోవాలి అనేసి దేవుడు చెప్తున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే చదవలేదో చదివిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చదివి ఒకసారి మోకరించి, ఒకవేళ అందులో ఏ ఒక్క కార్యమన్నా మనలో ఉందేమో పరలోకానికి వెళ్ళకుండా, అండ్ ఈ లోకానికి మనం మాదిరిగా చూపించకుండా ఏ కార్యమన్నా మనలో ఉందేమో అని మన అందరం కూడా పరీక్షించుకుని దేవుని ఎదుట సరి చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చక్కటి వాక్యం అందించిన సిస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు కోరికలు ఎత్తబడుచుండగా మన మధ్యలో ఎవరైనా ప్రేరేపణతో ఉన్నవారు పాట పాడవలసిందిగా కూర్చో. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు, చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం, మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. హల్లెలూయా. పాట పాడిన బ్రదర్ గారికి వందనాలండి. రాజన్న వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం మరొకసారి మీ అందరినీ కలుసుకొని ఈ రీతిగా దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు మెన్ ఎక్కువ మంది ఉన్నారు, యూత్ ఎక్కువ మంది ఉన్నారు. చాలా సంతోషం. ఈ గిఫ్ట్స్ ఎవరైతే తీసుకున్నారో అందరు ఫొటోస్ ఉన్నాయి. సో మీరు ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే 2025 సంవత్సరంలో కనీసం ఇద్దరు వేసిన కొత్త వాళ్ళని తీసుకురావాలి. కొత్త వారిని యూత్ అండ్ ఉమెన్ ఫెలోషిప్కి తీసుకురావాలి. ఇది మీ ఆబ్జెక్టివ్. ఈ 2025 సంవత్సరంలో ఇద్దరు అంటే చాలా తక్కువ కదండి. యాక్చువల్గా 5 మంది చెప్పాలి నేను.
ఇద్దరంటే చాలా తక్కువ. దయచేసి మీరందరం మనం దేవుని సన్నిధానంలో ఉన్నాము. గిఫ్ట్లు ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరేసి సంఘానికి కొత్తగా పరిచయం చేయాలి. అంతేకాదు మీరందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. మీలో ఏదైతే తలాంత్ ఉందో, ఏదైతే దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ఉందో, చూడండి ఈవేళ కొత్త వారిని ఎందుకు నుంచోబెట్టామంటే మేము ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని, స్త్రీల నుంచి కానీ లేకపోతే యవనస్తుల కాడి నుంచి కానీ అందరికీ అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాము. దయచేసి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. మీరందరూ రండి, ప్రార్థన చేయండి సంఘం కోసం, అలాగే యూత్ అండ్ విమెన్ ఫెలోషిప్ కోసం ప్రార్థన చేయండి. ఒక గిఫ్ట్ ఉంది ఇక్కడ, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది. యా, ఒక గిఫ్ట్ ఇద్దాము. ఇప్పుడు ఇందాక అక్క వాక్యం చెప్పారు కదా, కర్ణక్క వాక్యం చెప్పారు కదా, 4, 5, 6 అధ్యాయాల మీద. 6వ అధ్యాయము ఆఖరి వచనం ఏంటి? 6వ అధ్యాయము 20వ వచనం. మీరు ఎంత తెలివైనరు అంటే గిఫ్ట్ లేదు మీకు. నేను ఎవరైనా ఒక్కరు చెప్తే వాళ్ళు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యము 6:20. మనందరం అంట విలువ పెట్టి కొనబడి వారిను. మనము మన సొత్తు కాదు, ఎవరి సొత్తు? దేవుని సొత్తు అని ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. 4 ఆఖరి వచనం ఏంటి? 4వ అధ్యాయము 20వ వచనం ఏంటి? దేవుని యొక్క రాజ్యము శక్తి అయి ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి, మీరు చదవడం కాదు, బైహార్ట్ చేయడమే కాదు, ఈ కొన్ని మాటలు ఇంపార్టెంట్ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా మన దినచర్యలో ఉపయోగపడుతుంది. ముగింపు ప్రార్థనకు వెళ్లే ముందు పాస్టర్ ప్రదీప్ రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసే ముందు థ్యాంక్ యూ లీనా వాళ్ళ ఫాదరు, లీనా వాళ్ళు స్వీట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అలాగే యూత్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ నుంచి ఫుడ్ స్పాన్సర్ చేసాము. దయచేసి ఒకవేళ మీలో ప్రేరేపబడిన వారు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే పాస్టర్స్ని లేకపోతే ఉమెన్ టీమ్ వాళ్ళని సంప్రదించండి దయచేసి. నెక్స్ట్ మంత్ March 1 ఆదివారము 7, 8, 9 అధ్యాయాలు, ఓకేనా? 1 కొరింథీలో 7, 8, 9 అధ్యాయాలు చదువుకుని రండి. ఇంతకంటే మంచిగా ఈసారి ఇలా క్వశ్చన్స్ అడగము, డిఫరెంట్గా అడుగుతాము. సో ఖచ్చితంగా 7, 8, 9 అధ్యాయాలు చదువుకుని రండి. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ ప్రదీప్ రాజు గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. అలాగే దినాన్న సంఘాన్ని ప్రేమించి మనకి యొక్క లడ్డులను అలాగే స్వీట్స్ తీసుకొచ్చినటువంటి లీనా వారి యొక్క ఫాదర్ గారికి అలాగే వారి యొక్క తల్లి గారికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అందరూ కూడా తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడు వగు ప్రభువా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు పేరు చొప్పున దీవించండి. ఇక్కడికి ఎవరు ఏ అవసరతలతో వచ్చి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవా, వారి యొక్క ప్రతి అవసరతలను మీ యొక్క గొప్ప ఐశ్వర్యం చొప్పున తీర్చి తండ్రి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అన్ని ఆటంకాలు తొలగించండి నాయన, అడ్లను తొలగించండి దేవా, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతే బలహీనతతో ఉంటూ ఉన్నారో వారిలో ఉన్న ప్రతి బలహీనతలను మీ యొక్క గొప్ప ఐశ్వర్యం చొప్పున ప్రభువా నాయన, ఇదిగో మీరు పొందిన దెబ్బలు, గాయాల్లో నుంచి నాయన మీరు పొందిన తండ్రి నాయన గాయాల్లో నుంచి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభువా, వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థికమైన సమస్యలను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభువా నాయన జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మంచి జాబ్స్ను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా నాయన. ఆ యొక్క ఆపర్చునిటీస్ వారిని వెతికి రావటానికి కృప చూపించండి. అలాగే ఎవరైతే ప్రమోషన్స్ కోసమే తండ్రి, శాలరీ ఇంక్రీజెస్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారో అధికారులతోటి మీరు మాట్లాడండి. వారిని కూర్చిన అవసరతను ప్రభువా మీరు కలగచేసి అద్భుత ఆశ్చర్యకర రీతిగా మీరు ద్వారాలను తెరిచి ఆ యొక్క ప్రమోషన్స్లో, శాలరీ ఇంక్రీజెస్లో మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే గర్భవతులుగా ఉంటున్న మీ కుమార్తెలను మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. పుట్టబో బిడ్డలు మంచి ఆరోగ్యముతో జన్మించుటకు కృప చూపించండి. ఎక్కడ ఏ కాంప్లికేషన్స్ తల్లిలో బిడ్డల్లో లేకుండా కృప చూపించండి. అలాగే ఇంకను ఎవరైతే గర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో
ఉన్నారో వారిని మీరు కనికరించండి, జాలిపడండి ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను తెరిచి ప్రభువా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చంటి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి, మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి. ఎక్కడ ఎటువంటి ఏ ప్రమాదాలు జరగకుండా కృప చూపించండి. అలాగే ఈ యొక్క ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఫౌండర్స్ని, పాస్టర్స్ని, ఎల్డర్స్ని, డీకన్స్ని, వాలంటీర్స్ని, సంఘ సభ్యులను ప్రభువా ప్రతి ఒక్క విశ్వాసిని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని సంఘంలో సహాయపడుతున్న ప్రతి బిడను నాయన వారి యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చి వారి యొక్క అవసరతలన్నీ నీ యొక్క గొప్ప ఐశ్వర్యం చొప్పున తీర్చి నాయన ఈ సంఘంలోకి ఎక్కడ ఏ మరణకరమైన తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు ఏవి కూడా రాకుండా ప్రభువా ఈ దేశము, ఈ దేశపు సరిహద్దుల చుట్టూ నాయన ఎక్కడ ఎటువంటి నేచురల్ కెలామిటీస్ రాకుండా నేను సంభవించకుండా మీరే కృప చూపించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తి సంపూర్ణమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.